పోతే నాయకత్వం లేని జనసేన తీసుకుంటుందేమో. మరి మాకైతే దాని గురించి పెద్దగా లేదు. అదిగో బాలినేని లాంటి వాళ్ళను లేకపోతే రకరకాల వాళ్ళని తీసుకున్నటువంటివి మనం ప్రాక్టికల్గా కూడా చూడటం జరిగింది. వారికి నాయకత్వం లేక పక్క పార్టీల మీద ఆధారపడి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకుపోయి 50 మంది టచ్లో ఉన్నారు, 60 మంది టచ్లో ఏమన్నా రన్నింగ్లో ఉన్న ఎమ్మెల్యేల 50 మంది టచ్లో ఉన్నారు, పార్టీ పడేస్తాం లేకపోతే కూలేస్తామని చెప్పేసి మాట్లాడేటటువంటి వ్యవహారాలకి ఎమ్మెల్యేలుగా వారు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం. కానీ అలా అని ఏదో 60-70 మంది జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి జనం లేరు కాబట్టి నాయకత్వం లేరు కాబట్టి వారు చేర్చుకుంటున్నారు అని అంటే దాని గురించి మేము పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినన్ని రోజులు ఎందుకని ఎవరైనా ఇటువంటి పోయేటటువంటి నాయకులు ఎందుకని ఆ 5 సంవత్సరాలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మరి చివరినే మారలేదు కదా. 5 సంవత్సరాలు ఆయన ప్రజలకు సేవ చేయాలనే చూశాడు. ఆ ప్రజలకి సేవ చేస్తూనే ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే దిశగా ఆయన పనిచేసినటువంటి వాస్తవాలు మనం అందరం చూసాం. అంటే ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి నచ్చలేదా? ఈ పోయేటటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చేటటువంటి మంత్రి పదవి మాకు అవసరం లేదు, మీరంటే మాకు నచ్చట్లేదు అని చెప్తే గొప్పగా ఉండేది. అలా చెప్పలేదే. మంత్రి పదవి అంతా చేసిన తర్వాత ఆళ్ళనాని గారు కూడా అలానే చెప్పుండాల్సింది. మంత్రి పదవి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు, మీ మనస్తత్వం మాకు నచ్చట్లేదని. అలా చెప్పలేదే. బ్రహ్మాండంగా మంత్రి పదవి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంత్రి పదవిని ఎంజాయ్ చేశారు, పరిపాలన చేశారు. ఈ రోజు అంతా అయిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లేదంట. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరం ఏందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద ప్రేమతోటి బీసీలకి మంత్రులు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది బీసీలకి మంత్రులుగా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో బాలినేని లాంటి వారిని కొంతమందిని ఆపటం జరిగింది. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చారు. కొన్ని రెట్లకు రావాల్సినటువంటి మంత్రులను కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. మన బాలినేని గారు చెప్తున్నారు, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మంచి చెప్పాము అతనికి, ఒక్క మాట కూడా విన్నాడు కాదు. నా ఇంటర్వ్యూలోనే నాతో 1-to-1లోనే బాలినేని గారు ఓపెన్గా చెప్పిన మాటలు ఏ రోజు కూడా వినలేదు. అక్కడ ఒక పెద్ద క్వార్టరీ ఉన్నది, అతను పూర్తిగా ముంచేస్తుంది, నేను చెప్పాను ఇది మంచి పద్ధతి కాదు, లెక్కర్ విషయం అని కానీ శాండ్ విషయం కానీ ఇంకొక విషయం కానీ ప్రతిదీ నేను చెప్తే ప్రతి దాన్ని కూడా ఇలా ఈ చెవిని విని ఈ చెవిని వదిలేసేవాడు. ఆయన వస్తున్నారంటేనే వచ్చాడయ్యా కంప్లైంట్ చెప్పడానికి ఆ వాసు అని నవ్వుకుండేవారట. ఈరోజు మరి అవన్నీ ఆయన చెప్పిన నిజాలే కదా సార్. నేను అనేది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పేటటువంటి మాటలు మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, సంశయానికి వెళ్ళినట్టయితే మనగాడైపోయేవాడు బాలినేని. ఇవాళ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వేరే పక్క పార్టీలో పోయి నా ఆస్తి రాపించుకున్నారు, నేను చెప్పిన మాట ఏం లేదు, నువ్వేమైనా చెప్పిన మాట వినటానికి నువ్వేమైనా మంచి సలహాలు ఇస్తేనా? నువ్వేందో నువ్వు ఆడ ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఈ నాయన తర్వాత చెప్పొచ్చు వాస్తవాలన్నీ కూడా. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎంతమందికి ఇవ్వాలో లిస్టులు ఉన్నాయి అక్కడ. వారికి చేయి. కార్యకర్తలను అన్యాయం చేసి వచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్లేదు కాదు, నువ్వేమన్నావు, ఏ కార్యకర్తకు న్యాయం చేసావు, నిన్ను మంత్రిగా పెడితే నువ్వేం చేసావు, చేసిందేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు నా బాలినేని గారు వినరా? ఓకే కాదు, బాలినేని గారే కాదండి, మీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా ఒక ఇంటర్వ్యూలోని అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో